స్థానాల కోసం వాళ్ళు ఎందుకు పొత్తుకు రావాలి? ఇంకోటి దేశంలో వాళ్ళు అధికారంలోకి వస్తామన్నటువంటి చాలా ధైర్యంతో ఉన్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం తమ ప్రయోజనాలు ఎందుకు త్యాగం చేసుకోవాలి? ఇది కామన్ సెన్స్. నెంబర్ 2 వచ్చేటప్పుడు 2014లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భంలో 15 సీట్లు, ముందు 25 అన్నారు, 25 చివరికి 15 ఇచ్చారు. ఆ రోజున మోడీ అమిత్ షా ఇంత స్ట్రాంగ్గా లేరు. రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కథ నడిచిపోయింది. అప్పుడు పార్లమెంట్ కూడా 4 గది ఇచ్చింది, 4 పార్లమెంటును 15 అసెంబ్లీ. కాబట్టి ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే వీళ్ళు వెంటనే అంటారు ఆంధ్రప్రదేశ్లో అంత సీన్ లేదని. అవన్నీ అట్లా సీన్ లేనప్పుడు వాళ్ళ వెనకాల ఎందుకు పడి తిరుగుతున్నారు? ఇంకోటి, కేంద్రంతో సంబంధం లేని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోరు, ఇది పక్క. అందుకోసమే కదా కేంద్రంలో బీజేపీ వస్తుందని కదా వీళ్ళు ఎడపడుతుంది. లేదు కాంగ్రెస్ గెలుస్తుందంటే వీళ్ళు కాంగ్రెస్ వెనకాల పరిగెత్తేవాళ్ళు. ఆల్రెడీ 2018లో కాంగ్రెస్ వస్తుందని నమ్మి కాంగ్రెస్ వెనకాల పరిగెత్తలేదా జాతీయ స్థాయిలో? అట్లాగే పరిగెత్తుండేవాళ్ళు. ఇప్పుడు అక్కడ బీజేపీ రాబోతోందని తెలుసు కాబట్టి అక్కడ దాని వెనకాల పరిగెడుతున్నారు. అప్పుడు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి రాధాకృష్ణ ఇప్పుడు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉన్నారు, వద్దు అని చెప్పేసి. అయితే ఆయన విషయం అర్థం చేసుకుని పరిగెడుతున్నారు. అసలు పాయింట్ ఏంటంటే సీట్ల పరంగా అంచనా మాత్రం ఎన్ని ఎవడికాడు, ఒకడేమో 8, 10, ఒకడేమో 15, 20 వచ్చినట్టు ఉంది. కానీ బేసిక్గా భారతీయ జనతా పార్టీ ఆలోచన ఎట్లుందంటే పవర్ షేరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది దేంట్లోనైనా. ఏ